హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన మరియు నిర్మాణంలో నిర్లక్ష్యం, అవకతవకలు మరియు లోపాల ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 100 మంది అధికారులను విచారణ చేసిన కమిషన్ ఆ తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులను కూడా విచారించింది. అనంతరం అసలు ప్రాజెక్టులో లోపాలు ఎక్కడ ఉన్నాయి, తప్పు ఎక్కడ జరిగిందనే అంశాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికను రేవంత్ సర్కార్కు సమర్పించింది. ఈ నేపథ్యంలో అసలు నివేదికలో ఏముందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ నివేదికలో ఏముందనే విషయానికి వస్తే, విధానపరమైన మరియు ఆర్థిక అవకతవకలు, సరైన ప్రణాళిక లేకపోవడం, డిజైన్ లోపాలు ఉన్నట్లుగా నివేదికలో పొందుపరిచారని తెలుస్తోంది. సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ముందుకు అనుకున్నటువంటి బడ్జెట్ కంటే కూడా ఎక్కువ వ్యయాన్ని వెచ్చించారు. ప్రజాధనాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వృధా చేసిందని నివేదికలో ఉన్నట్లుగా కూడా సమాచారం. ప్రాజెక్టులో ఇంతటి లోపాలు ఉండడానికి ప్రధాన కారణం కేసీఆర్ అని, ఆయనే పూర్తి బాధ్యత వహించే ఛాన్స్ ఉందని కూడా కమిషన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 2016లో ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు ముగిసిన తర్వాత వ్యాప్కోస్ను సంప్రదించకుండానే 22 అక్టోబర్ 2016న హైపవర్ కమిటీ అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజీ స్థానాలను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకు మార్చాల్సి వచ్చిందనే దానికి మెరుగ్గా నిర్మించేందుకు అని 2018 మేలో సమర్థించుకుంది. ఇక 2021, 2022 సమయంలో పరిమాణాలు పెరగడం, స్పెసిఫికేషన్లో మార్పు, డిజైన్ మరియు డ్రాయింగ్లు, సిబ్బంది క్వార్టర్లు, గెస్ట్ హౌస్, వాల్ రక్షణ మరియు అన్ని పన్నులు మరియు ఎస్కలేషన్తో సహా అదనపు పని అంశాలను సక్రమంగా చేర్చడం వంటి కారణాలతో ప్రాజెక్టు ఖర్చులు మరింత పెరిగాయి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఎక్కువ ఖర్చు పేరుతో రాజకీయంగా డబ్బులు చేతులు మారాయని కూడా పేర్కొన్నట్లు సమాచారం. అలాగే నిర్మాణ సమయంలో కూడా పరిశీలన అంశంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అన్నారం మరియు సుందిళ్ల స్థానాల్లో బ్యాక్ వాటర్ స్టడీస్, టెయిల్ వాటర్ రేటింగ్ అంశాల్లో సరైన పరిశీలన జరగలేదు. ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు లబ్ధి పొందారు. దీనంతటికీ పూర్తి బాధ్యత ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్లను నివేదికలో పొందుపరిచినట్లుగా సమాచారం. అలాగే విచారణలో తమకు తప్పుడు డాక్యుమెంట్లను చూపారని కూడా నివేదికలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 38,500 కోట్లతో రూపొందించబడిన ఈ ప్రాజెక్టు ఆ తర్వాత 71,436 కోట్లకు పెరిగింది. మార్చి 2022 నాటికి 1,10,248.48 కోట్లకు చేరిందని కూడా నివేదికలో ఉన్నట్లు సమాచారం. ఈ అంశాలు నివేదికలో ఉన్నట్లు లీకులు అయితే వస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.